Hello all, this is from Monadipur channel. So today class లో ఏంటంటే we're going to discuss about the logical operators. సో మనకి లాజికల్ ఆపరేటర్స్ అని వచ్చేసి అన్నమాట. సో టు డిస్కస్ అబౌట్ ది లాజికల్ ఆపరేటర్స్, సో యూజ్ టు సే ఈ సింబల్ వచ్చేసి మనం లాజికల్ ఎండ్ అంటాం, లాజికల్ ఎండ్ అంటాం. అండ్ యాజ్ వెల్ యాజ్ టూ ఆర్ సింబల్స్ వస్తే నేను దాన్ని లాజికల్ ఆర్ అంటాం. అండ్ యాజ్ వెల్ యాజ్ నాకు ఇలా నాట్ సింబల్ వస్తే సో యూజ్ టు సే ఇట్ యాజ్ లాజికల్ నాట్. సో యాజ్ ప్రీవియస్గా మనం బిట్ వైజ్ ఆపరేటర్స్లో బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్ బిట్ వైజ్ నాట్ బిట్ వైజ్ ఎక్స్ఆర్ ఇవన్నీ సింబల్స్ నేర్చుకునే ముందల మనం ట్రూత్ టేబుల్స్ ఎలా అయితే నేర్చుకున్నామో మన లాజికల్ ఆపరేటర్స్కి కూడా ట్రూత్ టేబుల్స్ అనేవి ఉంటాయి. ఏంటివి? ట్రూత్ టేబుల్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఇక్కడ ప్రీవియస్ క్లాస్లో బిట్ వైజ్ ఆపరేటర్స్కి ట్రూత్ టేబుల్స్, సో దిస్ ఇస్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ లాజికల్ అండ్ దిస్ ఇస్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ లాజికల్ ఆర్. సో మనం ఇక్కడ జీరో ప్లేస్లో ప్రీవియస్ క్లాస్లో జీరో అంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఫాల్స్ అని మీనింగ్ అండ్ వన్ అంటే ట్రూ అని మీనింగ్. సో యాజ్ సేమ్ యాజ్ మనం ట్రూ అనే ఎక్స్ప్రెషన్ అండ్ ఫాల్స్ అనే ఎక్స్ప్రెషన్తో మనం వర్క్ చేస్తాం కాబట్టి లాజికల్ ఎక్స్ప్రెషన్లో మనం జీరోస్ అండ్ వన్స్ ప్లేస్ చేయకుండా ట్రూస్ అండ్ ఫాల్స్ అని ఎక్స్ప్రెషన్స్ ప్లేస్ చేస్తాం. సో ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్లో మనకి జీరోస్ అండ్ వన్స్ ఉన్నాయి కదా, ఈ జీరోస్ ప్లేస్లో నేను ఫాల్స్ అని వాల్యూ రిప్రజెంట్ చేస్తాను అండ్ వన్ అనే ప్లేస్లో నేను ట్రూ అనే క్యారెక్టర్ వాల్యూ నేను రిప్రజెంట్ చేస్తాను ఇన్ లాజికల్ ఆపరేటర్స్. సో అలా మనకి ఇక్కడ ఫాల్స్ ఫాల్స్ అండ్ సెకండ్ ఇన్పుట్ వచ్చేసి మనకి ఫాల్స్ ట్రూ అండ్ ఒకటి ట్రూ ఫాల్స్ అండ్ లాస్ట్ ఇన్పుట్ వచ్చేసి మనకి ట్రూ ట్రూ. సో యాజ్ సేమ్ యాజ్ మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్లో ట్రూత్ టేబుల్ లాజికల్ ఎండ్కి మనకి 0 0 1 అండ్ లాస్ట్లో 1 అయితే ఎలా వస్తుందో మల్టిప్లికేషన్ చేసిన తర్వాత సేమ్ థింగ్స్ అయితే మనకి ఇక్కడ వస్తాయి, కానీ మనం జీరో ప్లేస్లో ఎఫ్ అనే ఎక్స్ప్రెషన్ ప్లేస్ చేస్తాం. సో ఎఫ్ ఈజ్ స్టాండ్స్ ఫర్ ఫాల్స్ ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్లో అండ్ టీ స్టాండ్స్ ఫర్ ట్రూ అని మీనింగ్. ఓకేనా? సో ఎఫ్ ఇంటూ ఎఫ్ మనకి ఎఫ్ఏ వస్తుంది అండ్ ఎఫ్ ఇంటూ టూ మనకి ఎఫ్ఏ వస్తుంది అండ్ ఇక్కడ కూడా మనకి ఎఫ్ఏ వస్తుంది. ట్రూ ఇంటూ ట్రూ వీ విల్ బి గెటింగ్ ట్రూ. సో మనకి ప్రీవియస్ ఎగ్జాంపుల్ ప్రకారంగా లాజికల్ ఆర్ చూడండి, లాజికల్ ఆర్లో మనకి 0 0 0 1 1 0 1 1 ఉంది. సో సేమ్ ఈ జీరో ప్లేస్లో మనం ఫాల్ ఇండికేట్ చేస్తాం ఇన్ లాజికల్ ట్రూత్ టేబుల్ ఆర్లో అండ్ వన్ ప్లేస్లో మనం ట్రూ ఇండికేట్ చేస్తాం ఇన్ లాజికల్ ఆర్ ట్రూత్ టేబుల్లో. ఓకేనా? సో సేమ్ ఇన్పుట్స్ అయితే ఉంటాయి ప్రతి ట్రూత్ టేబుల్కి. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఫాల్స్ ఫాల్స్ ఈజ్ మై ఫస్ట్ ఇన్పుట్ అండ్ దిస్ ఇస్ మై సెకండ్ ఇన్పుట్ and this is my third input and this is my fourth input. ఓకే, సో ఇక్కడ మనకి లాజికల్ ఆర్లో మనకి ఇక్కడ బిట్ వైజ్ ఆపరేటర్స్లో అవుట్పుట్స్ ఏమైతే వస్తున్నాయో సేమ్ అవుట్పుట్స్ దానికి కూడా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం జీరో రాస్తుంటే అక్కడ ఫాల్స్ అని రాస్తాం, ఇక్కడ మనం 1 రాస్తున్నాం కాబట్టి ఇక్కడ ట్రూ అని రాస్తాం. సో బ్యాక్ వెళ్ళండి. సో ఇక్కడ మనకి ఎఫ్ ప్లస్ ఎఫ్ విల్ బి గెట్టింగ్ ఎఫ్ ఓన్లీ. సో ఇక్కడ మనకి ట్రూ వస్తుంది, ఇక్కడ మనకి ట్రూ వస్తుంది అండ్ ఇక్కడ కూడా మనకి లాస్ట్ ఇన్పుట్ ట్రూ వస్తుంది బికాస్ ఆఫ్ ఇన్ బిట్ వైజ్ ఆర్లో వీఆర్ డూయింగ్ అడిషన్. సో హియర్ ఆల్సో వీఆర్ నీడ్ టు యాడ్ ది టూ వాల్యూస్ అండ్ వీ నీడ్ టు గెట్ ది అవుట్పుట్. సో మనం ఓవరాల్గా లాజికల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుంటే, సో లాజికల్ ఆపరేటర్స్ అనేది టూ కండిషన్స్. సో లెట్స్ సే దట్ ఇక్కడ కండిషన్ ఉంది, దిస్ ఇస్ మై కండిషన్ 1, సో దిస్ ఇస్ మై కండిషన్ 2 అనుకోండి. కండిషన్ అంటే ఏం లేదు, లైక్ టూ వాల్యూస్ ఏమైనా కంపేర్ చేస్తాయి, ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ ఏదో ఒక రిలేషనల్ ఆపరేటర్ తీసుకొని నేను కంపేర్ చేస్తే, సో నాకు రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటివి? గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఈక్వల్ టు. దీస్ ఆర్ మై ఆపరేటర్స్ ఆఫ్ మై రిలేషనల్. ఎస్, సో టూ వాల్యూస్కి మధ్య అంటే టూ వేరియబుల్స్కి మధ్య నేను ఏదైనా రిలేషనల్ ఆపరేటర్ పిక్ చేసి ఇలా కంపేర్ చేస్తే నేను దాన్ని కండిషన్ అంటా. ఓకేనా? సేమ్ ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏ లెస్ దాన్ బి అంటున్నాను. ఇలా నేను ఒక రిలేషనల్ ఆపరేటర్ పిక్ చేసుకొని నేను ఇలా టూ వాల్యూస్కి అంటే టూ వేరియబుల్స్కి నేను ఇలా చెక్ చేస్తే దాని కండిషన్ అంట. సో మనం లాజికల్ ఎండ్ కానీ లాజికల్ ఆర్ కానీ ఇలా మధ్యలో ప్లేస్ చేస్తాం. సో కండిషన్ 1 కండిషన్ 2. ఓకే, సో టూ కండిషన్స్ మధ్య మనం లాజికల్ ఆర్ ప్లేస్ చేయొచ్చు, లేకపోతే ఇది లాజికల్ ఎండ్ అంటాం, లేకపోతే మనం లాజికల్ ఆర్ ప్లేస్ చేయొచ్చు ఇక్కడ
ఎనీథింగ్ యాజ్ వీ వాంట్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి లాజికల్ ట్రూత్ టేబుల్ ప్రకారంగా ఒక కండిషన్ ఫాల్స్ అయ్యి, సో వాట్ ఈస్ ద సింబల్ ఇస్, దిస్ ఈస్ మై లాజికల్ అండ్ సింబల్, ఇజంట్ ఇట్. సో ఒక కండిషన్ ట్రూ అయ్యి, ఒక కండిషన్ ఫాల్స్ అయ్యి, ఇంకో కండిషన్ కూడా ఫాల్స్ అయితే, సో ఐల్ బి ఎరేసింగ్ దిస్, ఫోకస్ ఆన్ దిస్, ఐల్ బి చేంజింగ్ ద టెక్స్ట్ కలర్ హియర్. సో లెట్స్ సే దట్ నాకు కండిషన్ 1 ఫాల్స్ అయింది అండ్ కండిషన్ 2 కూడా ఫాల్స్ అయింది. ఓకే, అప్పుడు నాకు అవుట్పుట్ వాల్యూ 1 వస్తుంది, 0 వస్తుంది. ఓకే, ఎందుకంటే నీ లాజికల్ అండ్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నావో కంపల్సరీగా లాజికల్ కండిషన్ 1 అనేది కండిషన్ 2 అనేది కంపల్సరీగా ట్రూ కావాలి. ట్రూ కాకపోతే దిస్ విల్ త్రో దట్ 0 యాజ్ ఎ అవుట్పుట్. 0 మీన్స్ ఫాల్స్ అని మీనింగ్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మళ్ళీ మనకి ఇక్కడ ఒక కండిషన్ ట్రూ అయ్యి, లెట్స్ సే దట్, ఒక కండిషన్ ట్రూ అయ్యి, ఒక కండిషన్ ఫాల్స్ అయింది అండ్ ఇంకో కండిషన్ ట్రూ అయింది. ఏదో ఒక వాల్యూ కంపేర్ చేస్తున్నాం, ఏదో ఒక ఆపరేటర్ ప్లేస్ చేసి, రిలేషన్ ఆపరేటర్ ప్లేస్ చేసి కంపేర్ చేస్తున్నాం. ఒక కండిషన్ ఫాల్స్ అయినా కానీ యువర్ లాజికల్ ఎండ్ విల్ త్రో దట్ 0 యాజ్ ఎ అవుట్పుట్, విచ్ మీన్స్ నథింగ్ బట్ ఫాల్స్ ఈజ్ ద ఇండికేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ కంపల్సరీగా నువ్వు లాజికల్ ఎండ్ యూస్ చేస్తున్నావు అంటే కంపల్సరీగా 2 కండిషన్స్ మాత్రం ఖచ్చితంగా ట్రూ అయితే కావాలన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ట్రూత్ టేబుల్ చూసుకుంటే ఒకటి ఫాల్స్, ఒక కండిషన్కి ఫాల్స్ వచ్చింది ఎక్స్ప్రెషన్, ఇంకో కండిషన్ చెక్ చేసినా కానీ బి ఇన్పుట్కి ఫాల్స్ వచ్చింది, ఫాల్సే వస్తుంది అవుట్పుట్ కూడా, మీన్స్ 0 అని అవుట్పుట్. సో ఏదో ఒక కండిషన్ ఫాల్స్ అయినా కానీ ఈ 2 ఇన్పుట్ కండిషన్స్లో సో నాకు అవుట్పుట్ ఎఫ్ఏ వస్తుంది, ఎఫ్ మీన్స్ ఫాల్స్ అని. సో 2 కండిషన్స్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో యువర్ లాజికల్ అండ్ ఇస్ థ్రోయింగ్ దట్ ట్రూ యాజ్ ఎ అవుట్పుట్. సో ట్రూ ఈజ్ నథింగ్ బట్ 1 అనే వాల్యూ త్రో చేస్తుంది. సో ఇక్కడ నాకు కండిషన్ 1 కండిషన్ 2 ట్రూ కాబట్టి ఐ విల్ బి గెట్టింగ్ మై అవుట్పుట్ యాజ్, just a second, I'll be getting my output as 1 into the 1 అనమాట. సో దిస్ ఇస్ ద ఇండికేషన్ ఆఫ్ ట్రూ. ఓకే, అలాగే మనం లాజికల్ ఆర్ ప్లేస్ చేసాం అనుకోండి ఇక్కడ, లెట్స్ సే దట్ నాకు ఇక్కడ కండిషన్ 1 ఉంది. ఓకే, కండిషన్ 1 ఉంది అండ్ మధ్యలో నేను లాజికల్ ఆర్ ప్లేస్ చేస్తున్నా అండ్ రైట్ సైడ్ నాకు కండిషన్ 2 ఉంది. ఓకే, కండిషన్ 2 ఉంది. సో ఇక్కడ నేను ఏదో ఒక వేరియబుల్స్ తీసుకొని రిలేషనల్ ఆపరేటర్ పిక్ చేసుకొని కంపేర్ చేస్తున్నా, ఇక్కడ కూడా సేమ్ చేస్తున్నా. సో ఇన్ కేస్ నాకు కండిషన్ 1 ఇక్కడ ఒక కండిషన్ ఫాల్స్ అయింది, ఒక కండిషన్ ట్రూ అయింది అనుకోండి, యువర్ లాజికల్ ఆర్ విల్ త్రో దట్ అవుట్పుట్ యాజ్ ఎ 1 విచ్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ ట్రూ. సో మనం ట్రూత్ టేబుల్ చూసుకున్నా కానీ ఒక ఇన్పుట్ కండిషన్ మనకి ఇక్కడ ఫాల్స్ అయినా, ఒక ఇన్పుట్ కండిషన్ ట్రూ అయినా, దిస్ యువర్ లాజికల్ ఆపరేటర్ ఈస్ థ్రోయింగ్ దట్ ట్రూ యాజ్ ఏ ఆన్సర్. ఓకే, సో ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్, అట్లీస్ట్ ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా కానీ యువర్ లాజికల్ ఆర్ ఈస్ ప్లేసింగ్ దట్ 1 యాజ్ ఏ అవుట్పుట్. సో 1 ఈజ్ నథింగ్ బట్ ట్రూ అని. ఓకే, సో 2 కండిషన్స్ ట్రూ అయినా ట్రూ అనమాట. సో అదే లాజికల్ ఎండ్ అయితే కంపల్సరీగా లాజికల్ 1 అనేది, లాజికల్ 2 అనేది 2 కండిషన్స్ అయితే ట్రూ కావాలి కంపల్సరీగా. అదే లాజికల్ ఆర్ అయితే ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా చాలు, ఇట్ విల్ త్రో దట్ యువర్ అవుట్పుట్ యాజ్ ఎ 1. ఓకే, సో నెక్స్ట్ టైమ్ if my input condition 2 is false, 2 conditions false అయ్యాయి. ఓకే, 2 కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు యువర్ లాజికల్ ఆల్ విల్ త్రో యువర్ అవుట్పుట్ యాజ్ ఏ 0. ఏం త్రో చేస్తుంది, 0 అనే వాల్యూ త్రో చేస్తుంది, విచ్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ ఫాల్స్ అని మీనింగ్. ఓకేనా. సో కండిషన్ 1 కండిషన్ 2 ఏదో ఒకటి, అట్లీస్ట్ ఏదో ఒక కండిషన్ కానీ ట్రూ అయినా చాలు, యువర్ లాజికల్ ఆర్ విల్ ప్లేస్ ది అవుట్పుట్ యాజ్ 1. అదే లాజికల్ ఎండ్ అయితే కండిషన్ 1 కండిషన్ 2 కంపల్సరీగా ట్రూ కావాలన్నమాట. సో ఇట్స్ కంపల్సరీ. లెట్స్ సే దట్ నాకు కండిషన్ 1 ఇక్కడ ట్రూ అయింది, ఇక్కడ కండిషన్ 2 ఫాల్స్ అయింది అనుకో, సో అయినా మనకి అవుట్పుట్ 1 వస్తుంది. లాజికల్ ఆర్ విల్ త్రో యూ దట్ 1 యాజ్ ఏ అవుట్పుట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో సేమ్ ఎగ్జాంపుల్ మనం ఒక కోడ్ ఎగ్జాంపుల్గా తీసుకొని కంపేర్ చేసుకొని చెప్తాను. సో ఐ విల్ బీ టేకింగ్ యూ టు ది ఆన్లైన్ సి కంపైలర్. సో ఇక్కడ ఆన్లైన్ సి కంపైలర్లో 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా. 2 వేరియబుల్స్ వచ్చేసి ఐ విల్ బీ టేకింగ్ కంపైల్ టైమ్ వాల్యూస్. ఏ వాల్యూ ఒక 10 తీసుకుంటున్నా అండ్ బి వాల్యూ వచ్చేసి ఐ విల్ బీ టేకింగ్ మై 20 యాజ్ ఎ వాల్యూ. ఓకేనా.
అండ్ ఇక్కడ రిజల్ట్ అని ఒక వేరియబుల్ ప్లేస్ చేస్తా. రిజల్ట్ సో ఇనిషియల్లీ యువర్ రిజల్ట్ ఈస్ హ్యావింగ్ నథింగ్, 0 ఉంది నీ రిజల్ట్లో. దాని తర్వాత నేను ఒక వాల్యూ కంపేర్ చేస్తా. సో రిజల్ట్ ఈక్వల్ టు, నేను 2 కండిషన్స్ చెక్ చేస్తున్నా, ఏ లెస్ దాన్ బి. ఓకే, సో మధ్యలో నేను లాజికల్ అండ్ ప్లేస్ చేస్తున్నా. సో మళ్ళీ కండిషన్ 2 రాస్తున్నా, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. దిస్ ఇస్ మై కండిషన్ 2. సో దాని తర్వాత నేను ఒక డమ్మీ టెక్స్ట్ ప్రింట్ చేస్తా, రిజల్ట్ ఈక్వల్ టు స్పెసిఫైడ్ ది కామా రిజల్ట్. ఓకే, సో ఒకసారి మనం రన్ చేద్దాం. మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి క్లియర్గా. మనకు అవుట్పుట్, మనం ఈ కోడ్ ట్రేస్ అవుట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ మనకి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ మనకి ట్రూ వస్తుంది. ఎందుకంటే జస్ట్ సీ హియర్, ఐ విల్ బి డ్రాయింగ్ ద డయాగ్రామ్ హియర్. సో ఇక్కడ నేను ఏ అనే వేరియబుల్ తీసుకున్నా, ఏ అనే వేరియబుల్ లోపల 10 అనే వాల్యూ స్టోర్ చేశాను. అండ్ బి అనే వేరియబుల్ తీసుకున్నా, బి అనే వేరియబుల్ లోపల 20 అనే వాల్యూ స్టోర్ చేశాను. అండ్ రిజల్ట్ అనే వేరియబుల్ లోపల ఇనీషియల్గా నథింగ్. సో ఇట్ ఈస్ హోల్డింగ్ ది 0 యాజ్ ఎ వాల్యూ. సో దాని తర్వాత నేను కండిషన్ ఏం చెక్ చేస్తున్నా చూడండి. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూలో 10 లెస్ దాన్, బి ప్లస్లో 20. సో 10 లెస్ దాన్ 20, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, కండిషన్ ట్రూ వస్తుంది. అండ్ మధ్యలో మనకి లాజికల్ ఎండ్ ఉంది. సో ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే మనం డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ. సో ఏ వాల్యూ ఇస్ 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. ఓకే, సో 10 లెస్ దాన్ 20 అవుతుందా? ఎస్ అవుతుంది. 10 ఈక్వల్ టు 20 అవుతుందా? అవ్వట్లా. ఇక్కడ 10 లెస్ దాన్ 20 అని చెప్పొచ్చు. సో నాకు ఏదో ఒక ఆపరేటర్తో కంపేర్ చేసినప్పుడు ట్రూ అవుతుంది కాబట్టి ఏదో ఒకటి, ఐ కెన్ సే దిస్ ఈజ్ యాజ్ ట్రూ కేస్. I can say this case as a true case. So according to the logical and truth table, నాకు 2 ఎక్స్ప్రెషన్స్ కండిషన్స్ చెక్ చేసేటప్పుడు 2 ఎక్స్ప్రెషన్స్ నాకు ట్రూ అని ఇచ్చింది. సో ట్రూ వచ్చినప్పుడు నాకు అవుట్పుట్ కూడా ట్రూ వస్తుంది. సో ఇట్ మీన్స్ దట్ ట్రూ ఈస్ నథింగ్ బట్ ఇండైరెక్ట్లీ 1 అని మీనింగ్. ఓకేనా? సో ట్రూ ఇంటూ ట్రూ, యువర్ లాజికల్ అండ్ విల్ త్రో యూ అవుట్పుట్ యాజ్ ఏ 1 అనే వాల్యూ త్రో చేస్తుంది. ఓకేనా? ఈ 1 మనం దేంట్లో స్టోర్ చేస్తున్నాం? రిజల్ట్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? సో బై దట్ యువర్ రిజల్ట్ వేరియబుల్ విల్ హోల్డ్ ది వాల్యూ యాజ్ 1. సో దాంతో మనకి అవుట్పుట్ అనేది 1 అని వస్తుంది. ఓకేనా? అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సేమ్ థింగ్. సో సేమ్ ఎగ్జాంపుల్, సేమ్ లాజికల్ అండే తీసుకుంటా. లాజికల్ అండ్ తీసుకొని సేమ్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేసుకొని చెప్తాను. సో లెట్స్ సే దట్ ఈసారి నేను కండిషన్ చేంజ్ చేస్తున్నా, కండిషన్లో ఉన్న కంపారిజన్. సో ఈసారి నేను ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని ఇస్తున్నాం. సో ఈసారి మనకి అవుట్పుట్ ఏమొస్తుందో మీరు ట్రేస్ అవుట్ చేసి వీడియో రిక్వెస్ట్ చేసి అయితే చూడండి. ఓకేనా? ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది జస్ట్ ఐల్ బి రన్నింగ్ దిస్ కోడ్, మనకి అవుట్పుట్ అనేది 0 వస్తుంది. సో వై? బికాస్ ఆఫ్ ఇక్కడ నేను ఏమి ఇచ్చిన ఎక్స్ప్రెషన్, ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి అంటే 10 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20. సో 10 గ్రేటర్ దాన్ 20 అవుతుందా? అవ్వదు. 10 ఈక్వల్ టు 20 అవుతుందా? అవ్వట్లే. సో బై దట్ మై ఎక్స్ప్రెషన్ ఈస్ గెట్టింగ్ మై అవుట్పుట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈస్ గెట్టింగ్ ఫాల్స్. సో ఇక్కడ మనకి లాజికల్ అండ్ ఉంది. దాని తర్వాత ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. సో ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఇన్ దిస్ ప్లేస్ వీ కెన్ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ ది వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. సో ఈ ఎక్స్ప్రెషన్ మనకి ట్రూ వస్తుంది. ఒక ఎక్స్ప్రెషన్ 2 ఫాల్స్ వచ్చి ఒక ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే మనకి లాజికల్ ఎండ్ ప్రకారం ఫాల్సే వస్తుంది. అంటే ఏదో ఒక కండిషన్ ఫాల్స్ అయినా కానీ డెఫినెట్లీ యువర్ లాజికల్ అండ్ వాల్యూ, యువర్ లాజికల్ అండ్ ఆపరేటర్ విల్ థ్రో యువర్ అవుట్పుట్ యాజ్ ఎ 1. సో నాట్ 1, ఇట్స్ ఎ 0. ఓకేనా? సో దిస్ ఇస్ ద యూస్ ఆఫ్ లాజికల్ అండ్. ఇలా మనం ఏ ఆపరేటర్ అయినా యూస్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ దట్ ఆపరేటర్ యువర్ లాజికల్ అండ్ విల్ చెక్ దట్ కండిషన్ 1 కండిషన్ 2 కంపల్సరీగా ట్రూ అవుతుందో లేదా. అవ్వకపోతే యువర్ లాజికల్ అండ్ విల్ త్రో 0. అయితే యువర్ లాజికల్ అండ్ ఆపరేటర్ విల్ త్రో యువర్ అవుట్పుట్ యాజ్ ఎ 1. 1 మీన్స్ ఇండికేషన్ ఆఫ్ ట్రూ అని. సో ఇది రెస్ట్ చేస్తున్నా. సో కమ్ బ్యాక్ అగైన్ హియర్. సో దీని తర్వాత మనం లాజికల్ అండ్ యూస్ చూద్దాం. లాజికల్ అండ్. So logical and కాదు. So after logical and we'll be seeing that use of logical and. So these are the symbols that you can
మేక్ ఇట్ యాక్ట్ లైక్ ఏ లాజికల్ ఆర్. సో లెట్స్ సే దట్ ఈసారి రన్ చేస్తున్నా, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ అయితే 1 వస్తుంది. ప్రీవియస్ కేసులో నేను ఇక్కడ లాజికల్ అని ప్లేస్ చేసినప్పుడు 0 వచ్చింది. అదే నేను ఈ కేసులో కండిషన్స్ ఏం చేంజ్ చేయట్లేదు, కండిషన్ 1 కండిషన్ 2 సేమ్గానే పెట్టినా, కానీ ఆపరేటర్ మాత్రం చేంజ్ చేస్తాను, లాజికల్ ఎండ్ నుంచి లాజికల్ ఆర్కి చేంజ్ చేస్తాను. సో బికాస్ ఆఫ్ వాల్యూస్ అయితే లైక్ చూడండి ఒకసారి, ఏ వాల్యూ ఇస్ 10 గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు 20, ఈ ఎక్స్ప్రెషన్ నాకు ఫాల్స్ వస్తుంది. ఓకే, అండ్ దీని తర్వాత వీ హ్యావ్ ఇన్ బిట్వీన్ లాజికల్ ఆర్. సో ఇక్కడ మనకి 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అవుతుంది. ఈ ఎక్స్ప్రెషన్ మనకి ట్రూ అనే వాల్యూ ఇస్తుంది. సో లాజికల్ ఆర్ యూజ్ ఏంటిది, లాజికల్ ఆర్ విల్ చెక్ దట్ ఎనీ ఏదో ఒక కండిషన్ 1 కానీ కండిషన్ 2 కానీ ఏదో ఒకటి ట్రూ అవుతుందో లేదా చెక్ చేస్తుంది. సో నాకు కండిషన్ 2 అన్నది కండిషన్ 1 కండిషన్ 2లో కండిషన్ 2 అనేది ట్రూ అవుతుంది. సో ఇట్ విల్ థ్రో యువర్ అవుట్పుట్ యాజ్ 1. సో 1 ఈజ్ ఇండికేషన్ ఆఫ్ ట్రూ అని మీనింగ్. I hope you understand. Okay, and let's say that ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటా లాజికల్ ఆర్కి. సో ఇక్కడ లాజికల్ ఆర్కి లెట్స్ సే దట్ నేను కండిషన్స్ చేంజ్ చేస్తున్నా. సో ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అండ్ ఏ గ్రేటర్ దాన్ బి అని రాస్తున్నా. ఓకే, జస్ట్ చేంజ్ చేస్తున్నా. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, ఓకే, ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి, ఏ గ్రేటర్ దాన్ బి. సో ఈసారి మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దామా. సో 0. సో ఎందుకంటే why, because of what is our use case of logical or, your use case of logical or is substitute this expression. So 10 greater than or equal to 20, ఈ ఎక్స్ప్రెషన్ మనకి వస్తాయి. దాని తర్వాత లాజికల్ ఆర్ ఉంది, అండ్ దాని తర్వాత మనకి 10 గ్రేటర్ దాన్ 20, 10 greater than 20 అవుతుందా, విచ్ విల్ త్రో యువర్ అవుట్పుట్ యాజ్ ఎ ఫాల్స్. సో అకార్డింగ్ టు ద లాజికల్ ఆర్ ప్రకారంగా మనకి 2 ఫాల్స్ వస్తే ఎక్స్ప్రెషన్ కూడా ఫాల్స్ వస్తుంది, విచ్ ఈస్ ఇండైరెక్ట్లీ మీనింగ్ దట్ 0 అని మీనింగ్. సో ఒకటి ఏదో ఒక కండిషన్ ఫాల్స్ అయ్యి ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా కానీ ట్రూవే వస్తుంది అనమాట ఇలా. ఓకే, సో దట్స్ ద రీజన్. ఒక రెండు ఫాల్స్ అవుతుంది కాబట్టి ఐమ్ గెట్టింగ్ మై అవుట్పుట్ యాజ్ 0. యువర్ లాజికల్ ఆర్ థ్రోయింగ్ అవుట్పుట్ యాజ్ అ 0. 0 మీన్స్ నథింగ్ బట్ ఫాల్స్. ఓకే, సో ఈసారి నేను ఎక్స్ప్రెషన్ అయితే చేంజ్ చేస్తాను, కండిషన్ కూడా చేంజ్ చేస్తాను. మీరు వీడియో పెక్ ప్లస్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో గెస్ చేయాలి. ఓకే, సో జస్ట్ ఫోకస్ ఆన్ హియర్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఈసారి ఏ నాట్ ఈక్వల్ టు బి అండ్ ఏ, ఓకే, ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి, ఏ గ్రేటర్ దాన్ బి అని రాసా. సో ఇక్కడ నేను ఏం రాస్తానంటే ఇక్కడ నాట్ అనే సింబల్ రాస్తున్నా. సో దిస్ ఆర్ ద నాట్ సింబల్. ఈ నాట్ సింబల్ మీరు 1 అనే నెంబర్ పైన ఈ సింబల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఈసారి నేను రన్ చేస్తున్నాను. ఈసారి నాకు ప్రీవియస్ కేసులో నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, 0 వచ్చింది. ఈసారి నాకు అవుట్పుట్ ఏమొస్తుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 1 అని వస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ నాట్ ఏ నాట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి అని ఇచ్చా కదా, యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ రాస్తున్నా ఏ గ్రేటర్ దాన్ బి. సో నాట్ 10 greater than or equal to b 20 and logical are 10 greater than 20. Yes or no? So 10 greater than 20 అవుతుందా, నో. 10 ఈక్వల్ టు 20 అవుతుందా, నో అవ్వదు. సో నాకు ఫాల్స్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఫాల్స్ అంటే ఇక్కడ నీకు నాట్ అనే సింబల్ ఉందా, నాట్ అంటే నేనేం చెప్తున్నా అంటే కండిషన్ ట్రూ కాదని చెప్తున్నా. కండిషన్ ట్రూ కాదని చెప్పేసి నేను చెప్పాను కాబట్టి నాకు రివర్స్ అవుట్పుట్ వస్తుంది. సో నాట్ యూజ్ ఏంటిది ఇక్కడ మనకి, యాజ్ ఇట్ ఈస్ మనకి నాట్ యూజ్ దేనికి, అసలు నాట్ యూజ్ దేనికంటే వీ నో దట్ నాట్ ఈస్ విచ్ విల్ బీ హ్యావింగ్ ఓన్లీ వన్ ఇన్పుట్. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ట్రూ వస్తే ఫాల్స్ ఇస్తుంది అండ్ ఫాల్స్ ఇస్తే ట్రూ ఇస్తుంది. దట్ ఈస్ ద యూజ్ కేస్ ఆఫ్ నాట్ యాజ్ వీ నో. ఎస్ ఆర్ నో? దిస్ ఈస్ ద లాజికల్ నాట్ ఆపరేటర్ ట్రూత్ టేబుల్. ఓకే, సో యాజ్ సేమ్ యాజ్ మనకి ఇక్కడ సెకండ్, ఓకే, మనకి ఇక్కడ అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది కాబట్టి మనం నాట్ సింబల్ యూజ్ చేసాం కాబట్టి దానికి రివర్స్ ఇస్తుంది. దానికి రివర్స్ అవుట్పుట్ ఏంటిది, దానికి రివర్స్ అవుట్పుట్ ట్రూ అని మీనింగ్. ఓకేనా, అండ్ దాని తర్వాత వీ హ్యావ్ హియర్ 10 greater than 20. 10 greater than 20 కాదు కాబట్టి విల్ బి గెట్టింగ్ అవుట్పుట్ యాజ్ ఫాల్స్. సో మనకి 2 ఎక్స్ప్రెషన్స్లో ఒక ఎక్స్ప్రెషన్ ట్రూ అవుతుందా, ఎస్, ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ట్రూ అవుతుంది కాబట్టి
my logical OR will throw the output as 1. Now 1 is nothing but true is indication. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈసారి నేను మళ్ళీ మీరు వీడియో రిక్వెస్ట్ చేయాలి. వీడియో రిక్వెస్ట్ చేసి మీరైతే గెస్ట్ చేయాలి కోడ్. ఓకేనా? సో ఐ విల్ బి రైటింగ్ ద కోడ్ అగైన్. కండిషన్ అయితే చేంజ్ చేస్తాను సింపుల్గా. సో ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. సో నాట్ అయితే ఇక్కడ ప్లేస్ చేస్తున్నా, నాట్ చేంజింగ్ దిస్. సో ఇక్కడైతే నాట్ సింబల్ ప్లేస్ చేస్తున్నా. సో ఈసారి మీరు కోడ్ అయితే ట్రేస్ అవుట్ చేయండి. అవుట్పుట్ ఏం వస్తుందో గెస్ట్ చేయాలి by pausing the video. So now I'm revealing the question answer here. So we will be getting the output here. We will be getting the output here 1. So endukante I'll be showing the output example here. Now at a less than or equal to b rasama and logical or not a greater than b rasama. Yes. So ఈ నాట్ సింబల్ యాజ్ ఇట్ ఈస్ ప్లేస్ చేస్తున్నా. ఏ ప్లేస్లో 10 అండ్ బి ప్లేస్లో 20 ప్లేస్ చేస్తున్నా. మధ్యలో లాజికల్ ఆర్ అండ్ ఇక్కడ మనకి లాజికల్ నాట్ ఉంది అండ్ 10 గ్రేటర్ దాన్ 20. సో యాజ్ ఇట్ ఈస్ ఇది ఎక్స్ప్రెషన్ ఫస్ట్. ఈ ఎక్స్ప్రెషన్ అంటే ఈ కండిషన్ ఎవాల్యుయేట్ చేసి ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా ప్రిడిక్ట్ చేయండి. 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. ఎస్, కండిషన్ ట్రూ. సో మనం ఇక్కడ నాట్ ప్లేస్ చేసాం కాబట్టి నాట్ ఏమిస్తుంది, రివర్స్ అవుట్పుట్ ఇస్తుంది విచ్ ఇస్ ఫాల్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకి 10 గ్రేటర్ దాన్ 20. 10 గ్రేటర్ దాన్ 20 అవుతుందా? అవ్వదు, ఫాల్స్ ఇస్తుంది. ఇక్కడ మనం నాట్ ఇచ్చాం కదా, సో నాట్ వచ్చేసి మనకి రివర్స్ అవుట్పుట్ వస్తుంది. సో ఫాల్స్ వచ్చింది మనకి ట్రూ అనే అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో నాకు ఇక్కడ కండిషన్ 1లో ఫాల్స్ వచ్చింది, కండిషన్ 2లో అల్టిమేట్గా నాకు ట్రూ అనే ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో మనకి లాజికల్ ఆర్ ఏం చూస్తుంది, కండిషన్ 1 కానీ కండిషన్ 2 కానీ ఏదో ఒక కండిషన్ నాకు ట్రూ అవుతుందా లేదా. ఎస్ అవుతుంది. సో ఫ్రమ్ దట్ my logical OR will decide that output as a 1. So 1 is indication of true one meaning. I hope you understand. Okay. సో అలా మీరు 2 కండిషన్స్కి మధ్యలో మీరు లాజికల్ ఆపరేటర్స్ అయితే యూస్ చేస్తారు. ఒక 2 ఎక్స్ప్రెషన్ ఇన్ బిట్వీన్ 2 ఎక్స్ప్రెషన్స్ కానీ ఇన్ బిట్వీన్ 2 కండిషన్స్ కానీ ఇలా అయితే యూస్ చేస్తారనమాట. సో నెక్స్ట్ టైం ఇక్కడ నేను ఆపరేటర్ చేంజ్ చేస్తున్నా, లెస్ దెన్ అనే ఆపరేటర్ రాస్తున్నా అండ్ ఇక్కడ రన్ చేస్తున్నా. సో 0 వస్తుంది. సో ఇక్కడ 0 ఎందుకు వస్తుందో యూ హ్యావ్ టు ట్రేస్ అవుట్ ద కోడ్. సో దిస్ ఈస్ ద హోంవర్క్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ థింగ్, మనకి ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్లో డిస్కస్ చేయడానికి ఏం లేవు అండ్ ఓన్లీ ఇవే మెయిన్ ఆపరేటర్స్. సో ఈ ఆపరేటర్స్ వచ్చేసి మనం 2 కండిషన్స్ మధ్యలో యూస్ చేస్తూ ఉంటాం బేస్డ్ ఆన్ ది క్వశ్చన్ రిక్వైర్మెంట్. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ రిగార్డింగ్ దిస్ లాజికల్ ఆపరేటర్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, and thank you for all. Do subscribe Manoj Guru channel.